ఇదిగో ఇది అల్లం పచ్చడి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దోశలు, ఇడ్లీల్లోకి, పెసరట్లోకి ముఖ్యంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏంటంటే శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, తర్వాత చింతపండు, అల్లం ముక్కలు వేసుకున్నాను కట్ చేసేసి, ఎండుమిరపకాయలు. ఒకవేళ ఎండుమిరపకాయలు వేస్తే రెడ్గా ఉంటుంది, పచ్చిమిర్చి వేస్తే గ్రీన్గా ఉంటుంది. అంతే. వీటిని ఇలా వేపేసుకునేక బెల్లం వేయాలి. మిక్సీలో వేసినప్పుడు బెల్లం కూడా వేసుకొని కావలసినంత పులుపు, తీపి, కొంచెం వగరగా అల్లము అన్నీ కలిపి మిక్సీ అనమాట. చాలా బాగుంటుంది. ఆ పేస్ట్కి పోపు పెట్టుకోవాలి. ఆవాలు, అదే అంటే నచ్చిన వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు, దీంట్లోని వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు. కానీ నేను వెల్లుల్లిపాయ వాడడం మానేశాను, నేను కంప్లీట్గా విడిచిపెట్టేశాను వెల్లుల్లిపాయ. సో అందుకు నేను వెల్లుల్లిపాయలు వేయడం లేదు. వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు. అయితే పోపులో మాత్రం ఆవాలు, కరివేపాకు, ముఖ్యమైనది ఇంగువ. ఇంగువ కూడా చాలా అంటే చాలా మంచిది. అది మాత్రం మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఆ పోపులో వేసుకోవాలి. అంతే, ఇంకా మిక్సీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ 1 వీక్ మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, నిలవ ఉంటుంది. అప్పటికప్పుడు తీసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇలా వస్తుంది. నేను ఇందాక ఉప్పు చెప్పడం మర్చిపోయాను, ఉప్పు కూడా వేసుకోవాలి. దీంతో కొబ్బరి పచ్చడి కూడా చేసుకుంటే రెండు కలిపి చాలా బాగుంటుంది.